అర్జున్ గారి పైన ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు అందరూ కూడా స్పందించి మాట్లాడడం జరిగింది. దానితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి విషయాలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఇష్యూ పైన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి పైన ఒక యాక్టర్ సోషల్ మీడియాలో బహిరంగంగా ఈ రకంగా పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని ఖండించాల్సిన ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పటివరకు ఖండించకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈ విషయాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి వారి యొక్క మా అసోసియేషన్ విష్ణు గారి టైం కూడా అడిగినాము. వారికి కూడా ఈ ఇష్యూని వారికి కూడా వివరించి వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. అండ్ ఏదైతే గవర్నమెంట్ తరఫున సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గారికి దిల్రాజు గారితో కూడా మాట్లాడి దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు స్పందించకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల కూడా తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలకి మీ యొక్క గౌరవాన్ని కూడా మీరు కోల్పోతారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. తక్షణమే దీనిపైన స్పందించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు ట్యాబ్లిష్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన పెట్టి ఈ ఉన్నా లేదా చూసుకున్నాడు అన్నాడు. ఎంతోమందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా, ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చాడింది. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఏంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు. ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a bastard citizen. Jai Hind. నేర్చుకోండి idiots. Good boys, good girls అండి మీరందరూ. లవ్ యూ ఆల్. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా స్వాతంత్రంతో స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింసా సత్యాగ్రహంతో అనేకమైన మూమెంట్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులు అనేవి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి. తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి. వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది.